ముందుగా అభిజిత్ రాబోతున్నాడు, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, కెవి మహాదేవన్ గారి సంగీతం, గానం రామకృష్ణ. ముత్యాల ముగ్గు సినిమా నుంచి ఏదో ఏదో అన్నది. ఎంత మంచి పాటో, ఎంత మంచి పాటో. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఏదో ఏదో అన్నది మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఒదిగి ఒదిగి కూచుంది బిడియ పడే ఒయ్యారం, ముడుచుకొనే కొలది మరి మిడిసి పడే సింగారం. సోయగాల విందులకై వేయి కనులు కావాలి. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో, నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు. పులకరించు మమతలతో పూల పాంతు వేశారు. ఏదో ఏదో అన్నది మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఆహా ధన్యవాదాలు. అద్భుతం. థ్యాంక్ యూ. చాలా భావుకత, ఎన్నో శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండి పెద్దల దగ్గర బాగా వినయ విధేయతలతో లోకాన్ని చూసినవాడు పెళ్లి చేసుకుని తన పెళ్లి కూతురుని చూసి పాడినట్టుగా పాడేసావు. థ్యాంక్ యూ. అసలు ఎట్టా పాడేవురా నువ్వు? చాలా అద్భుతం. బాపురమణల అభిరుచి సమాజానికి ఎంత ఆనందాన్ని కలిగించింది. వాళ్ళ ఉత్తములైనటువంటి కళాకారుల అభిరుచి సమాజానికి మొత్తానికి కూడా అది పంచితే వాళ్ళందరూ ఎంత ఆనందిస్తారు ఆ ప్రజలందరూ. అది మన తెలుగు జాతి అదృష్టం. ఇవాళ సినిమా వచ్చి 40 సంవత్సరాలు అయిపోతే, 42 సంవత్సరాలు దాదాపు అయిపోతే ఆ పాట వింటే ఒక తెలుగు సంప్రదాయం, తెలుగు భాష
ఆ కొత్త పెళ్లి కూతురు, ఆ గూటి పడవ ఎక్కడున్నాయి అసలు ఇప్పుడు? ఆ వాతావరణమే మారిపోయింది. అయినా సరే కాలం మారిపోవచ్చు, కానీ అత్యుత్తములైనటువంటి కళాకారుల యొక్క ఆ కళారూపాలలో శాశ్వతమైనటువంటి విలువలు ప్రతి తరానికి అందుతాయనటానికి ఇలాంటి పాటల ఉదాహరణ. గొప్ప కవి నారాయణ రెడ్డి గారు కూడా పెద్ద పెద్ద సమాసాలు లేకుండా ఇలాంటి పాట రాశారంటే దానికి కారణం బాపు రమణ. వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు, ఏ పాటలో ఎక్కడ ఎంత లోతైన సాహిత్యం కావాలో తెలుసు. మీరు ఇది మామూలుగా కనుక చదివితే నారాయణ రెడ్డి గారి పాట అనుకోరు, ఆరుద్ర గారు మరొకరు రాసిందో అనుకుంటారు. వాళ్ళ ఆస్థాన కవిన ఆరుద్ర గారు బాపు రమణ గారికి చిత్రకల్పన సంస్థలో ఈ పాట చాలా మామూలు మాటలతో నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త జన్మనిచ్చారు రావు గోపాలరావు గారికి. గోపాలరావు గారు అంతకు మునుపు కూడా నటిస్తున్నా మొట్టమొదట ఆయన సినిమాలోకి రాగానే ఆయన గాత్రం పనికిరాదని ఆయనకు డబ్బింగ్ విప్పారు వేరే వాళ్ళ చేత. కెన్ యూ బిలీవ్ ఇట్? అలాంటి రావు గోపాలరావు గారికి ఒక అందమైనటువంటి ఆ గోదావరి యాసను పెట్టి చాలా ఏళ్ల తర్వాత, దశాబ్దాల తర్వాత ఒక సినిమాలో ఉన్న డైలాగులు కూడా రికార్డుల రూపంలో కొన్ని వేలు అమ్ముడుపోయేటటువంటి ఒక రికార్డు సాధించింది ముత్యాల మొగ్గు సినిమా. ఇషాన్ ఆర్య చాలా తక్కువ లైట్లతోటి చాలా సహజంగా ఎవరికీ మేకప్లు లేకుండా తీసిన సినిమా ముత్యాల మొగ్గు. తెలుగు అసలు రానటువంటి ఒక తమిళ నటీమణిని తీసుకొచ్చి, సంగీత అనే నటీమణిని, ఆవిడ సంభాషణలు ఆవిడ చేతే పలికించి అందంగా రికార్డు చేయించుకున్న సినిమా ముత్యాల మొగ్గు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగితే విజయవాడలో వేదిక మీద మహానుభావులందరూ కూర్చున్నారు, వీళ్ళిద్దరు మాత్రం ఒక మూల నుంచునే ఉన్నారు. మొత్తం 3 గంటల ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బాపు రమణ, దే నెవర్ శాట్ ఆన్ ది చైర్. అది వాళ్ళ సంస్కారం. పుష్కరాల సందర్భంలో గోదావరి ఒడ్డున వాళ్ళిద్దరి విగ్రహాలు ప్రతిష్ఠింపజేశారు ప్రభుత్వం వారు. వాళ్ళకి శతధా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేను. తమ్ముడు రామకృష్ణకు దొరికినటువంటి అత్యద్భుతమైన పాటల్లో ఇది ప్రప్రథమ స్థాయి పొందేటటువంటి పాట, మొట్టమొదటి పాట. చాలా అందమైన పాట ఈ పాట. ఇంతమంది టీం వర్క్తో వచ్చిన ఒక అత్యద్భుతమైన పాటని ఎంత అత్యద్భుతంగా పాడాడు ఈ కుర్రాడు. థ్యాంక్ యూ. వాడికి ఏం చెప్పాలి నేను? తెలుగు మాట్లాడుతుంటే చిన్న యాస, భయం వస్తోంది, కానీ ఒక్క మాట కూడా ఉచ్చారణ దోషం లేదు, ఒక్క చోట కూడా శృతి అటు ఇటు అయిందనేటటువంటి ఇబ్బంది లేదు. అంత చక్కగా కొన్ని తన ఎక్స్ప్రెషన్స్ కూడా అంత అందంగా వేశాడు. చాలా బాగా పాడాడు. మీకు మా పాటతో తీయగ బృందం అంతా కృతజ్ఞులం, అంత మంచి పాట పాడినందుకు. థ్యాంక్ యూ. And give a big round of applause to my lovely musicians, ladies and gentlemen, who have presented it in such a beautiful fashion. Wonderful. బాపు గారి మీద ఈ సందర్భంగా రాసిన ఒక పద్యం చెప్తానండి. పట్టు చీర కట్టి పసిడి నగలు పెట్టు పూర్ణ యవ్వన అంగి పుస్తకమ్ము, బొమ్మ వేయ బాపు బొట్టు పెట్టిన ఎట్లు సత్యమైన కళకు సంతకమ్ము. అలాగే బాపు గారు రమణ గారి బంధం ఎలాంటిదంటే, పర్వతము ప్రక్క అంబోధి బాపు రమణ, ఒక పర్వతం పక్కన ఉన్న సముద్రం లాంటిది వాళ్ళ కలయిక. ఎవ్వరేదియో ఎరుగలేరెవ్వరెప్పుడు, ఎవరు పర్వతం ఎవరు సముద్రం తెలియదు. వీళ్ళు ఘనీభవిస్తే వాళ్ళు ద్రవీభవించుంటారు, వాళ్ళు కాస్త గట్టిగా ఉంటే వీళ్ళు కాస్త మెత్తగా ఉంటారు. ఎవ్వరేదియో ఎరుగలేరెవ్వరెప్పుడు, మోదముగ మీరు పిలువ బాపూయటంచు అట ప్రతిధ్వనించును రమణాయటంచు. పర్వతం దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా ఓ అంటే ఓ అనే వస్తుంది శబ్దం, కానీ ఇక్కడ బాపు అంటే రమణ అని ప్రతిధ్వని వస్తుంది. అది వాళ్ళ బంధం. దీన్ని సమాహారం చేసి ఒక్క ముక్కలో చెప్పాలంటే, గామా అవార్డ్స్ జరిగింది పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం బాపు గారికి సన్మానం చేశారు దుబాయ్లో. అప్పుడు ఎప్పుడూ మాట్లాడని రాఘవేంద్రరావు అని, నువ్వు మాట్లాడే తీరాలి రెండు ముక్కలు అంటే ఎంత అందంగా చెప్పాడంటే, భారతదేశానికి ఒక బాపు, ఆంధ్రదేశానికి ఒకే బాపు అన్నాడు.